బాబు షూరిటీ ఎవరికి? బాబు షూరిటీ బుర్రలేని లోకేష్కి. బాబు గ్యారెంటీ ఎవరికి? ఆయన కుటుంబానికి తప్ప ఎవరికి గ్యారెంటీ లేదు. ఇప్పుడు పాప నిన్న మొన్న చూసుంటారు, ఇక్కడ మాజీ మంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి భార్య ఇంటికి వస్తే పరామర్శిస్తానికి అతను కూడా టికెట్ అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మాజీ మంత్రికి. అంటే పాపం మాజీ మంత్రి కూడా ఇంత కట్టుబడి ఉంటే ఆయన కూడా గ్యారెంటీ లేదు. బుర్ర లేని లోకేష్కి తప్ప ఎవరికి గ్యారెంటీ లేదు. బాబు చంద్రబాబు నాయుడు గారి షూరిటీ కానీ గ్యారెంటీ కానీ బుర్ర లేని లోకేష్కి, ఎందుకు పనికిరాని లోకేష్కి తప్ప ఎవరికి గ్యారెంటీ లేదు. ఇచ్చిన మాట తప్పటమే చంద్రబాబు గారి యొక్క నైజం. అట్లాగే పాపం బుర్రలేని లోకేష్, పనికిమాలిన లోకేష్ ఒక రెడ్ బుక్ అని పెట్టుకుంటున్నాడు, తిరుగుతున్నాడు. రెడ్ బుక్లో రాస్తున్నాను. రెడ్ బుక్లో రాసి మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటాను? ఓడిపోతున్నావు. రెడ్ బుక్ని మడత పెట్టి ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ పెట్టుకుంటావు? జేబులో పెట్టుకుంటావా? ఇంకెక్కడ పెట్టుకుంటావా? నువ్వు ఓడిపోయేవాడివి. ఈ మోడీ గారు గర్విస్తానికి ఏమవుతుందని చెప్పాడు పబ్లిక్ మీటింగ్లో. ఏంటది ధర్మ పోరాట దీక్షలు పెట్టి 4 చొక్కాలు వేసుకుని మరీ తిట్టాడు. ఆ తర్వాత అవకాశవాది, పచ్చి అవకాశవాదానికి మారుపేరు. నేను ప్రత్యక్ష సాక్ష్యం వీటన్నిటి కూడా. ఎందుకంటే నేనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టా. నేనే పెట్టినప్పుడు అసలు ఎక్కడ మోడీ గారు ఓడిపోతున్నాడు అనేది ఆయనకి సమాచారం. ఆ రోజున వింటారు అందరూ, 2018లో మోడీ గారు ఓడిపోతున్నారని సమాచారం. ఆ సమాచారాన్ని పట్టుకుని వీళ్ళందరినీ ఈ చిన్న గుంపులుగా ఉన్నటువంటి పార్టీలన్నింటినీ ఇచ్చేసి ప్రధానమంత్రి కూర్చొని ఒక పెద్ద ఎత్తేసాడు. ఆయన ఎత్తేసి మోడీ గారిని, బీజేపీని తిడతాం మొదలుపెట్టాడు. దాంట్లో మమ్మల్ని కూడా వాడేశాడు ఫుల్గా. సరే, మేము కూడా రాష్ట్రం కోసం అంటున్నాడు కదా, మేము కూడా పాలిటిక్స్లో అంతా సీనియర్లు కాదు. ఆ రోజున రాష్ట్రం కోసం అంటున్నాడు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అవసరాల కోసం అంటున్నాడు. అంతకుముందేమో మోడీ గారు ఇచ్చిన ప్యాకేజ్ ముద్దు అన్నాడు. వెంటనే తిప్పి ప్యాకేజ్ ముద్దు కాదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలన్నాడు. అదైపోయింది. ప్రధానమంత్రి అయిపోదామని పాపం కళ్ళగని రాహుల్ గాంధీ పిలవలా. మేము ఉన్నాం ఆ రోజున. వెళ్ళి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళిపోయాడు తిన్నగా. ఆయన పిలవలేదు, అపాయింట్మెంట్ పెట్టలేదు. వెళ్ళిపోయి ఆయనతో పాటు కలిసి మరి థర్డ్ ఫ్రంట్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు తిరిగాడు. తిరిగి ప్రధానమంత్రి అవ్వాలన్న ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో తిరిగి అందరినీ, మమతా బెనర్జీని, కుమారస్వామిని అందరినీ ఏకం చేద్దామని చూశాడు. కేజ్రీవాల్ అందరినీ. అయిపోయింది. ఒక్క బోర్లో పడ్డాడు కిందకి. అవునా? మీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు ఇచ్చి కింద పడితే ముక్కు మొహం చెదిరిపోయి మైండ్ బ్లాంక్ అయిపోయింది అనమాట. దెమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. మహేష్ బాబు అంటాడు కదా, ఆ టైప్లో మైండ్ బ్లాంక్ అయిపోయి ఒక పిచ్చి కొడుకుని, పిచ్చి తండ్రి ముసలోడు అయిపోయాడు పాపం ఆయన. తర్వాత మళ్ళీ ఎప్పుడు మోడీ గారి కాళ్ళు పట్టుకుందామా, అమిత్ షా గారి కాళ్ళు పట్టుకుందామా అని చెప్పి ఆ రోజు నుంచి కూడా చెయ్యని ప్రయత్నం లేదు. ఏదో ఒక ఫంక్షన్లో మోడీ గారు ఆహ్వానం పంపిస్తే అందరికీ ఈయన వెళ్ళి ఆ వరండాల నుంచి టీ తాగుతా మోడీ గారు నన్ను పిలిచారు, నేను లేకపోతే అసలు ఈ భారతదేశం అల్లకల్లం అయిపోతుందని చెప్పి నన్ను పిలిచారు. నా టీ తాగుతా ఒక ఫోటో పెట్టించాడు పిఏతో. ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 అన్నీ కూడా అసలు బ్రహ్మాండంగా అసలు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని వచ్చి భారతదేశాన్ని నేలమని చెప్పారు.